వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో సంగయ్య భార్య గెలుపొందారు. ఈ గెలుపును జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సంగయ్యపై హత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాల పాలైన సంగయ్య హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్యను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో మద్దతుదారులు రాస్తారోకో నిర్వహించారు. గెలుపును జీర్ణించుకోలేక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం. ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరూ గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు. కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించుకోకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, కోట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు.